కొన్నిసార్లు మనం అంతే కదండి, ప్రార్థన చేయకపోవడానికి సాకులు వెతుక్కుంటాం. అమ్మో ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థన చేయలేదు. దేవుడు అర్థం చేసుకుంటాడులే, పర్వాలేదు. పరీక్షలు ఉన్నప్పుడు కొంతమంది చాలా తక్కువ ప్రేయర్ చేసుకుంటారు, ఎందుకంటే పరీక్షల కోసం ఎక్కువ చదవాలి కాబట్టి. ఇంకొంతమంది ఉంటారండి ఉల్టా, పరీక్షలప్పుడు ఏమీ చదవరు కానీ మాలాంటి వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయక్క అంటారు. అంటే అందరి ప్రార్థనలు కలిపేసి దేవుడు ఎక్స్ట్రా మార్కులు ఇచ్చేసి మొత్తానికి ఏదోలా గట్టెక్కిచ్చేస్తారని వాళ్ళ ఆలోచన. ఏదేమైనప్పటికీ దావీదు భక్తునికి చాలా బాధ్యతలు ఉన్నాయి రాజుగా. కానీ ఆ రాజరికపు బాధ్యతలన్నీ ప్రక్కన పెట్టి దేవుని కొరకు దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. తనకొచ్చిన ఆలోచన నాతాను ప్రవక్తతో చెప్తున్నాడండి పిలిచి. ఇక్కడ నాతాను ప్రవక్త దావీదును అడగట్లేదు, దావీదు నువ్వంత మంచి దేవదారుతో కట్టబడిన ఇంటిలో అంత పెద్ద అంతఃపురంలో ఉంటున్నావు, మరి దేవుని మందసం సంగతి ఏంటి, దేవుని మందిరం సంగతి ఏంటని నాతాను దావీదుకి జ్ఞాపకం చేయట్లేదు. కానీ దావీదే నాతానుతో చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దావీదు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైన మెట్టులో ఉన్నాడో. హల్లెలూయా. మనకొచ్చే ఆలోచనలే ఆధ్యాత్మికంగా మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని చాలా స్పష్టంగా చూపిస్తాయండి. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉన్నామో మనం మాట్లాడే మాటలే చూపిస్తాయి. మనం ఆలోచించే ఆలోచన లేదా క్వాలిటీ ఆఫ్ అవర్ థాట్స్, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ థాట్ ప్రాసెస్ని బట్టే విశ్వాసంలో ఉన్నామా పడిపోయామా అనేది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. దావీదు చాలా స్థిరంగా ఉన్నాడు దేవునిలో. దావీదు దేవుని యందు చాలా అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దావీదు నాతాను ప్రవక్తను పిలిచి అంటున్నాడు, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో ఉంటుంటే దేవుని మందసం తెరచాటున ఉంది, తెరల చాటున ఉంది, నాకు అది మంచిగా అనిపించడం లేదు. అంటే నాతాను ప్రవక్త ఏం చెప్తున్నారు చూడండి, 2వ వచనం, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. హల్లెలూయా. ఈ మాట చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దావీదు నాతాను ప్రవక్తను పిలిచి దేవుని కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది నాతాను ప్రవక్త అని అడిగితే నాతాను ప్రవక్త వెనక్కి లాగట్లేదు, నాతాను ప్రవక్త ముందుకు దోస్తున్నాడు. హల్లెలూయా. మనం విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి, మన పక్కన వాళ్ళు కూడా ముందుకు తొయ్యాలి. హల్లెలూయా. నువ్వు ముందుకి అంత స్పీడ్గా పరిగెత్తకపోయినా స్పీడ్గా ఇంకొకరిని పరిగెత్తడానికి నువ్వు వెనకుండి ఇలా తోసినా నీకు ఆశీర్వాదమే. అర్థమవుతుందండి. కొంతమంది వాళ్ళు వెళ్ళరు, ఎవరిని వెళ్ళనివ్వరు, వాళ్ళు ప్రార్థన చేయరు, ఎవరిని చేయనివ్వరు, వాళ్ళు ఉపవాసం ఉండరు, ఎవరిని ఉపవాసం ఉండనివ్వరు, వాళ్ళు పరిచర్య చేయరు, ఇంట్లో ఎవరిని కూడా పరిచర్య చేయనివ్వరు. ఇంకా వాళ్ళ జీవితం ఎలా అంటే అందరినీ వెనక్కి లాగడమే. ఓ మాట చెప్పమంటారా, విశ్వాస జీవితంలో నువ్వు వెనక్కి లాగుతూ నువ్వు వెనక్కి వస్తూ ఉన్నావంటే నీ జీవితం అంతా వెనకబడిపోద్ది. అర్థమవుతుందండి. వెనకాల ఉండి వెనక్కి లాగుతూ, కొంతమంది చూడండి వాళ్ళ పిల్లలు వచ్చి అమ్మ నేను దేవునికి ఇంత కానుక ఇవ్వాలనుకుంటున్నా, ఊరుకో, ఏం కానుకిస్తావు దేవుడికి, బ్యాంకులో వేసుకో ఆ డబ్బులు కదండి అన్నీ కొంతమంది వెనక్కి లాగుతారు, ప్రోత్సహించరు. మా చిన్నతనంలో పెరుగుతున్నప్పుడు కూడా నా వివాహం అయ్యే వరకు మా తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో మరి లోబడి ఉండడానికే ప్రయత్నం చేసేవారు. దేవుని విషయంలో ఏ చిన్న తీర్మానం తీసుకున్నా, పెద్ద తీర్మానం తీసుకున్నా మా మమ్మీ డాడీ ఎప్పుడు వద్దు అనేవాళ్ళు కాదండి. దేవుని కొరకు ఏమన్నా ఇస్తావా ఇచ్చే, దేవుని కొరకు ఏమన్నా చేస్తావా చేసే, దేవుని కొరకు వాడబడతావా వాడబడు, విసుక్కోవడం కానీ కసురుకోవడం కానీ, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోమ్మా, నీ కోసం దాచుకోమ్మా, కొంచెం ఆరోగ్యం కాపాడుకోమ్మా, ఊరికి అసమానం ఎందుకు పరిచర్లో ప్రయాసపడిపోతామని అలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఎప్పుడు ఇవ్వలేదండి. తల్లిదండ్రులు ఎప్పుడు వెనకాల ఉండి ముందుకే ప్రోత్సహించేవారు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చి దేవుడి విషయంలో నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నాను, ఇలా కరపత్రాలు పంచుదాం అనుకుంటున్నాను, ఇలా దేవుని ప్రేమను క్రియల్లో చూపించడానికి బీదలకు ఈ రకంగా సహాయం చేద్దాం అనుకుంటున్నాను, దేవుని మందిరంలో పరిచర్లో వాడబడదాం అనుకుంటున్నానని ఎవరైనా వచ్చి చెప్తే మనం ఏం చెప్పాలంటే, నీ మనసుకి ఏం తోచితే అదంతా దేవుడి కోసం చేసే అని చెప్పాలి. ప్రోత్సాహానికి కూడా ఖచ్చితంగా దేవుని దగ్గర ఫలం ఉంటుంది. హల్లెలూయా.